శ్రీ గురుభ్యో నమః. జై శ్రీకృష్ణ. శ్రీమన్నారాయణీయము గ్రంథములో 43వ దశకము తృణావర్త కథ. తృణావర్త వధ. త్వమే కదా గురుమరుస్ఫురనాదవోఢుం గాఢాధిరూఢ గరిమాణమపారయంతి మాతా నిధాయ శయనే కిమిదం వదేతి ఝాయంచ చష్టతగృహేషు నివిష్టశంకా. ఒకనాడు ఒడిలో నిడుకుని యశోద నీకు పాలిచ్చి ముద్దులాడుచుండ తటాలను ఎత్తుకొనరాని బరువై నీవు తోచిదివి. ఇది ఏమి విడ్డూరమని ఆ అమ్మ నివ్వెరపడి నిన్ను పక్కపై పరుండబెట్టి ఇంటి పనులలో ఉండెను. తావద్విదూరముపకర్ణిత ఘోర ఘోష వ్యజృంభిపాంసు పటలీ పరిపూరితాశః వాచ్యావపుస్సకిల దైత్యవరస్తృణావ తృణావర్తాఖ్యో జహార జనమానసహారిణం త్వాం. వర్తిత ఘోరఘోష పరివర్తితమై పెనుధూళిరేచి సర్వార్తిదమై అశేష దిశలల్లుకొనన్ సుడిగాలి వీచి చిన్మూర్తి హరించనిన్ భువన మోహనమూర్తిని వాడెపో తృణావర్తుడు రాక్షసాధముడు అపార బలా వినివర్తుడయ్యడన్. అంతలో దవ్వుదవ్వుల పెనురోధతో ధూళిరేగి దిశలల్లా కమ్మగా సుడిగాలి వీచి తృణావర్తుడని పేరు రాక్షసుడే వచ్చి సర్వభువన మనోహరుడైన నిన్ను మీదికెత్తుకొని పోయెను. ఉద్దామపాంసు తిమిరాకృత దృష్టిపాతే ద్రష్టుం కిమప్యకుశలే పశుపాలలోకే హా బాలకస్య కిమితి త్వదుపాంతమాప్తా మాతా భవంతమవిలోక్య భృశం రురోద. కన్నుల ధూళికం ముకుని కనగరాకిది ఏమి దారుణం అన్న భయాన గోపజనమందరు వంతమునుంగా అయ్యో మాయన్న ఎటైతి వన్న కనుమన్న ఎటంచటు సేర వచ్చి చూచన్నిను బోని మీ జనని చెప్పగరాని విషాద వేదనన్. ఉవ్వెత్తుగా రేగిన ధూళిచే కనగానక మూగిన గోపకులు ఇదేమి దారుణమని ఘోర దుఃఖమును మునిగిరి. నా తండ్రి ఏమైతివని ఆ దరికి వచ్చి నీవు కనబడక యశోద హోరుమని ఏడ్చెను. తావస్సదా నవవరోపి చ దీనమూర్తి భావత్కభార పరిధారణలోన వేగ సంకోచమాపతదనుక్షత పాంసు ఘోషే ఘోషే వ్యతాయత భవజ్జననీ నినాద. సుడిగాలి రూపమును వచ్చి నిన్నెత్తుకున్న తృణావర్తుడు అనిడి ఆ రక్కసుడు నీ బరువునకు తట్టుకొనలేక వేగముడిగి దీనుడై నిశ్చేష్టుడైపోయాను. అవ్వల ప్రజఘోషమునందు మీ అమ్మ ఆక్రందనము అందరకు వినిపించను. రోదోపకన్ననవశాదుపగమ్య గేహం క్రందస్సునందముఖగోపకులేషు దీనః త్వాందానవస్త్వకిల ముక్తికరం ముముక్షుః త్వయ్య ప్రముంచతి పపాత వియత్ప్రదేశాత్. యశోద రోదనము విని నందాది గోపకులు పని మీద ఇల్లు విడిచి దూరమేగిన వారు ఇంటి మొగమై వచ్చి ఆక్రందించుచుండగా దీనుడైన దానవుడు సర్వజనముక్తిదాతవైన నీ చేతి నుండి ముక్తి వడయగోరియు నీవు వానిని విడిచిపెట్టనందున నెట్లో నీతో కూడా ఆకాశము నుండి క్రింద పడెను. రోదాకులాస్తదను గోపగణ బహిష్ట పాషాణపృష్ట భువి దేహమతిస్తవిష్టం ప్రైక్షంతహంత నిపతంతమముష్యవక్ష స్వక్షీణమేవ చ భవంతమలం హసంతం. గోపకులు శోకాతురులై గ్రామము వెలుపలనున్న ఒక పెద్ద పాషాణముపై పడిన తృణావర్తిని స్థూలదేహమును వాని వక్షంపై ఏ విధమైన ఆఘాతమును లేకుండా నవ్వుచూ ఆడుకొనిచున్న నిన్నును చక్కగా చూచిరి. గ్రావ ప్రపాత పరిపిష్ట గరిష్ట దేహ భ్రష్టాసుదుష్ట ధనుజోపరిదృష్టహాసం అఘ్రానమంబుజకరేణ భవంతమేచ్చ గోపాదదుః గిరివరాదివనీలరత్నం. పాషాణముపై పడుట వలన పిండి పిండి అయిన రాక్షసునిపై నవ్వుచు హస్తాబ్జములచే చప్పట్లు కొట్టుచున్న నిన్ను గోపకులు
పర్వతము నుండి ఇంద్రనీలమణిని గైకొన్నట్లు గైకొని ఎత్తుకొనిది. ఏకైకమాసు పరిగృహ్య నికామనంద నందాదిగోప పరిరబ్ధ విచుంబితాంగం ఆదాతు కామ పరికంపిత గోపనారీ హస్తాంబుజ వ్రపతితం ప్రణమో భవంతం. ఒక్కొక్కరూ నీ మృదుల కరచరణాధికము స్పృశించి నందాదులు ఆనందభరితులై ముద్దుడి కౌగిలించుకొనిది. అట్టి నిన్ను ఎత్తుకొన మేమని ఉబలాటపడుచున్న గోపసుందరుల యొక్క హస్తాబ్జములందు నీ అంతటి నీవు వ్రాలితివి. అట్టి సొగసుకానుని నిన్ను మృక్కుకూర్చున్నాను. భూయోపి కిన్ను కృణుమః ప్రణతార్తిహారీ గోవిందయేవ పరిపాలయతాసు తన్నః ఇచ్ఛాదిమాతరపితృప్రముఖైస్తదానీం సంప్రార్థితస్త్వదవనాయ విభోత్వమేవ. మీ అమ్మయు తండ్రియు ఏమి చెప్పవలను? ప్రణతార్థహరుడగు గోవిందుడే మా పిల్లవారిని రక్షించుగా కానీ ఎన్నో రీతుల నీ రక్షణకే నిన్నే ప్రార్థించిరి. వాతాత్మకం ధనుజువేవ మయి ప్రధూన్వన్ వతోద్భవాన్ మమ గదాన్ కిమునోధునోషి కిం వా కరోమి పునరప్యనిలాలయేసా నిశేషరోగశమనం ముహురద్ధయే త్వాం.